హాయ్ గైస్, హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో గైస్, ఈరోజు జాబ్ ఆపర్చునిటీ చూసుకుంటే కనుక వి లోకలైజ్ అనే కంపెనీ నుంచి అనమాట. సో ఈ వి లోకలైజ్ అనే కంపెనీ మీరు ఎక్కడో విన్నట్టు ఉంటుంది ఒకసారి గమనిస్తే కనుక. సో యాక్చువల్గా ఏంటి అంటే ఈ వి లోకలైజ్ అనే కంపెనీ నేను ప్రీవియస్గా నా యూట్యూబ్ ఛానల్ మీరు ఫాలో అవుతుంటే కనుక నేను ఒక జాబ్ ఆపర్చునిటీ దీని మీద అయితే పోస్ట్ చేశాను అనమాట. సో ఈ వి లోకలైజ్ అనే కంపెనీని నేను మళ్ళీ తీసుకొని రావడానికి మీ ముందుకి రీజన్ ఏంటి అంటే మెయిన్గా నేను మా ఫ్రెండ్ యాక్చువల్గా దీంట్లో వర్క్ చేసి మనీ కూడా ఎర్న్ చేసుకుంటున్నాం గైస్. సో ఇట్లాంటి ఆపర్చునిటీని మీరైతే మిస్ చేసుకోకూడదని చెప్పేసి ఈరోజు కొత్తగా వచ్చిన పోస్టింగ్ని అయితే మీ దాకా తీసుకొస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ జాబ్ ఆపర్చునిటీ బేసికల్గా ఏంటి అంటే లైక్ ఇది ఒక మ్యూజిక్ మీద డిపెండ్ అయి ఉన్న రోల్ అనమాట. యాక్చువల్గా మ్యూజిక్ అంటే మీరు మనం స్పాటిఫైలో కానీ ఇంకా వింక్ మ్యూజిక్లో కానీ సావన్లో కానీ సో వీటిలో మనం వింటూ ఉంటాం కదా మ్యూజిక్. సో అలా మ్యూజిక్ లైక్ వాటి కింద మీకు గమనిస్తే కనుక లిరిక్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. లిరిక్స్ అనేవి రోల్ అవుట్ అవుతూ ఉంటాయి అనమాట. సో మనకి మ్యూజిక్ వస్తుంటే సైమల్టేనియస్గా వెనక లిరిక్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. సో ఈ వి లోకలైజ్ అనే కంపెనీ ఏంటంటే మెయిన్గా ఏఐ డెవలపర్ కంపెనీ అనమాట. సో ఎవరైతే ఏఐ డెవలప్ చేస్తూ ఉంటారో ఆ కంపెనీస్కి వీళ్ళు రా డేటా అనేది సప్లై చేస్తూ ఉంటారు అనమాట. మీకు మిషన్ లెర్నింగ్ కనుక కొంచెం ఐడియా ఉంటే కనుక సో మిషన్ లెర్నింగ్లో మనము లైక్ ఏఐని ట్రైన్ చేయడానికి డేటా అనేది ఇవ్వాలన్నమాట. సో ఆ రా డేటా అనేది ఈ వి లోకలైజ్ అనే కంపెనీ డిఫరెంట్ క్యాండిడేట్స్ని సోర్స్ చేసుకొని క్యాండిడేట్స్ ద్వారా వాళ్ళకి అనేది ప్రొవైడ్ చేస్తాను అనమాట. కంపెనీస్కి వాటికి అన్నిటికీ రా డేటా అనేది మిషన్ లెర్నింగ్ ఆ మోడల్స్ని ట్రైన్ చేయడానికి వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు అనమాట. సో వి లోకలైజ్ అనే కంపెనీ అర్థమైంది కదా. సో దీంట్లో మనకు వచ్చిన రోల్ ఏంటి అంటే తెలుగు మ్యూజిక్ కంటెంట్ స్పెషలిస్ట్. దట్టు ఇండియాలో వరకే ఇది రోల్ అవుట్ అవుతుంది అనమాట ఈ జాబ్. సో తెలుగు అంటున్నారు కాబట్టి సో మన తెలుగు స్టేట్స్ ఏవైతే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఉందో వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి గైస్. ఎందుకు అంటే తెలుగు వచ్చిన వాళ్ళు వీళ్ళకి రిక్వైర్మెంట్, అర్జెంట్ రిక్వైర్మెంట్ అనమాట ఇది. దట్టు ఇది నేను ఇంతకుముందు వి లోకలైజ్లో చెప్పినట్లుగా ఇది ఒక పార్ట్ టైం ఆర్ ఫ్రీలాన్స్ జాబ్ అయితే కాదు. ఇది ఒక ఫుల్ టైం జాబ్ అండ్ రిమోట్ జాబ్ ఇది. సో మీరు ఇంట్లోనే కూర్చొని వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడికి ట్రావెల్ చేయాల్సిన పని లేదు. సో మీరు ఆఫీస్కి వెళ్ళాల్సిన పని లేదు. ఇంట్లోనే కూర్చొని వర్క్ చేసుకోవచ్చు అనమాట చక్కగా. సో అందుకని ఈ జాబ్ అయితే మీ ముందుకి నాకు వీలైనంత త్వరగా తీసుకొస్తున్నాను ఈ జాబ్ని. సో ఇక్కడ చూసుకుంటే మనం లైక్ మ్యూజిక్ కంటెంట్ స్పెషలిస్ట్గా మనం చేయాల్సిన వర్క్ ఏముంటుంది అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో బేసికల్గా నేను మీకు చెప్పినట్టు స్పాటిఫైలో కానీ వింక్ మ్యూజిక్లో కానీ ఇంకా లైక్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో కానీ మ్యూజిక్ ప్లాట్ఫామ్స్లో సో మీరు చూస్తూ ఉంటారు మ్యూజిక్ సాంగ్ రోల్అవుట్ అవుతూ ఉంటుంది, ఆడియో వస్తూ ఉంటుంది, దానికి సంబంధించిన లిరిక్స్ కింద టెక్స్చువల్గా మీకు కనపడుతూ ఉంటాయి అన్నమాట. సో మ్యూజిక్ కంటెంట్ స్పెషలిస్ట్గా మీరు చేయాల్సింది ఏంటి అంటే అక్కడ వస్తున్న ఆడియోకి కింద సైమల్టేనియస్గా వస్తున్న లిరిక్స్కి రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదా, లేకపోతే ఎక్కడైనా క్లమ్జీగా ఉందా, సో ఆడియో ఒకసారి వస్తుంటే లిరిక్స్ ఒకసారి రావడం ఇలా ఏమన్నా జరుగుతుందా అనేది మీరు చెక్ చేయాలన్నమాట. అంతే, ఈ రోల్కి సంబంధించి అయితే ఇదే అనమాట. సో మీరు ఈ మ్యూజిక్ కంటెంట్ స్పెషలిస్ట్ అనే రోల్కి మీరు కానీ సెలెక్ట్ అయితే కనుక దీని మీదే మీరు వర్క్ చేస్తూ ఉంటారనమాట. మ్యూజిక్ వాటి కింద వచ్చే టెక్స్ట్ అది ఏ లాంగ్వేజ్లో ఉంది, ఉంటే ఎలా ఉంది, వేరే లాంగ్వేజ్లో ఉంటే ఎలా ఉంటుంది, సో ఇట్లాంటివే మీరు చెక్ చేస్తూ ఉండాలన్నమాట. దట్టు తెలుగులోనే మ్యాక్స్ టు మ్యాక్స్ వర్క్ ఉండబోతుంది అనమాట. సో ఇది ఒక లైక్ టెస్టింగ్ జాబ్ అనేది చెప్తున్నాను అనమాట. ఎందుకు అంటే నేను మీకు ఇందాక చెప్పినట్లుగా ఆల్రెడీ తెలుగు డేటా ఒకరు ప్రిపేర్ చేసి ఉంటారనమాట. సో మీరు లైక్ సాంగ్ వస్తుంటే మీరు లిరిక్స్ టైప్ చేయడం కానీ ఇట్లా ఏమి ఉండదు. ఆల్రెడీ ఇచ్చిన డేటానే యాక్చువల్గా సింక్ అవుతుందా లేదా అనేది మాత్రమే మీరు చూడాలన్నమాట. సో అందుకని టెస్టింగ్ జాబ్ అనేసి వీళ్ళు ఇచ్చారు ఇక్కడ. అండ్ సో ఇది ప్రాజెక్ట్ బేస్డ్ జాబ్. ఇది ఒక లాంగ్ డ్యూరేషన్ ప్రాజెక్ట్ అనమాట. సో నేను చేసిన రీసెర్చ్ ప్రకారం నాకు తెలిసిందైతే ఇది ఒక లాంగ్ డ్యూరేషన్ ప్రాజెక్ట్. కాబట్టి మీరు ఈ ప్రాజెక్ట్ మీకు ఎప్పుడు లైక్ ఎగ్జిట్ అయిపోతుందో అని, లైక్ ఎప్పుడు డిప్లాయ్ చేసేస్తారో అంత త్వరగా అయితే ఉండదు ఇది. సో చాలా డేటా ఉంది, పైగా ఇది ఏఐ ట్రైనింగ్ డేటా కాబట్టి చాలా వర్క్ ఉంటుంది దీని మీద. సో ఇది ఒక లాంగ్ టైం ప్రాజెక్ట్. అండ్ ఇక్కడ చూసుకుంటే మీ ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇంక్లూడ్ బట్ ఆర్ నాట్ లిమిటెడ్ టు ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చిన లైక్ మీకు ఆ మ్యూజిక్ కంటెంట్ స్పెషలిస్ట్లో మీకు ఒక 3 కేటగిరీస్ ఇచ్చారనమాట. సో ఈ 3 కేటగిరీస్లో కూడా
సమ్ ఆఫ్ ది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. మొత్తం ఇవే కాదు అని కూడా లైక్ వాళ్ళు మెన్షన్ చేశారనమాట. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ లిరిక్స్లో ఒక 3 రోల్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇలాగా అండ్ మ్యూజిక్ క్యూరేషన్ అనే దానికి ఒక 4 పాయింట్స్ ఇచ్చారు. అండ్ ఆర్టిస్ట్ క్యూరేషన్ అనే దానికి ఒక 3 పాయింట్స్ ఇచ్చారు. సో వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి అనేవి ఇక్కడ లైక్ మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మనం లిరిక్స్ చూద్దాం. సో ట్రాన్స్క్రైబ్ లిరిక్స్ ఫర్ హై ప్రియారిటీ కంటెంట్. సో వాళ్ళు ఇచ్చిన కంటెంట్కి మనం లిరిక్స్ని ట్రాన్స్క్రైబ్ చేయాలన్నమాట. అండ్ ఆల్సో వెరిఫై లిరిక్ యాక్యురసీ ఆన్ కంటెంట్ సోర్స్ ఫ్రమ్ పార్ట్నర్స్ ఎంజూరింగ్ ఇట్ మీట్స్ ద ప్రొవైడెడ్ స్టాండర్డ్స్. సో పార్ట్నర్స్ నుంచి వచ్చిన లైక్ ఎవరైతే మనకి క్లయింట్స్ ఉంటారో వాళ్ళ నుంచి వచ్చిన మన డేటాని తీసుకొని లిరిక్ యాక్యురసీ అనేది, లిరిక్ సింకింగ్ అనేది ఎంతవరకు ఉందనేది మనం చెక్ చేసి మనం వాటిని వాళ్ళ రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ అవుతుందా లేదా అనేది లైక్ మనం చెక్ చేయాలన్నమాట. అండ్ ఆల్సో మెయింటైన్ టైమ్ సింక్ కవరేజ్ ఫర్ టాప్ 80% ఆఫ్ ప్లేస్. సో మీకు ఇచ్చిన ఏవైతే సాంగ్స్, మీకు ఇచ్చిన ఏవైతే ఆడియోస్ ఉంటాయో, సో 80% ఆఫ్ ప్లేస్ మీకు టైమ్ సింక్ అనేది ఉండాలన్నమాట. సో మీరు సింకింగ్ టైం అనేది ఎగ్జాక్ట్గా లైక్ యాక్యురేట్గా వచ్చిన ఆడియోకి కింద ప్లే అవుతున్న లిరిక్కి ఎగ్జాక్ట్ సింక్ ఉండాలని చెప్తున్నారు అనమాట. 80% అబోవ్ ఉండాలి అని చెప్తున్నారు. సో సేమ్ అలాగే మ్యూజిక్ క్యూరేషన్ అండ్ ఆర్టిస్ట్ క్యూరేషన్ అలానే ఉండబోతుంది అనమాట. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే కనుక చూడండి, స్పెషల్గా మెన్షన్ చేశారు నేటివ్ స్పీకింగ్ నాలెడ్జ్ ఆఫ్ తెలుగు అని. సో తెలుగు మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. దీనికి నేను మరీ చెప్తున్నాను, ఎందుకంటే తెలుగులో ఉండే వర్క్ కాబట్టి మన తెలుగు స్టేట్స్ వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోవద్దు. మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా కానీ ప్లీజ్ షేర్ చేయండి. దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా నేను చెప్తాను. సో వాళ్ళు ఎవరైతే దీనికి ఎలిజిబుల్ అనుకుంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీని అయితే మిస్ చేసుకోవద్దు. సో నెక్స్ట్ పాయింట్ చూస్తే కనుక ఎబిలిటీ టు రీడ్ అండ్ రైట్ తెలుగు ఇన్ బోత్ ఇండిక్ స్క్రిప్ట్ అండ్ లాటిన్ ఆల్ఫాబెట్ అనమాట. సో మీరు తెలుగు చదవగలిగి రాయగలిగి ఉంటే చాలన్నమాట. అండ్ ఆల్సో చూసుకుంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఇక్కడ నాలెడ్జ్ మీరు తెలుగులో వర్క్ ఉండబోతుందని చెప్తున్నారు, కానీ మీకు ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అని ఎందుకు అంటున్నారంటే వాళ్ళు ఇచ్చే వర్క్ని మనం అర్థం చేసుకోగలిగితే సరిపోద్ది అనమాట. సో ఇంగ్లీష్లో వాళ్ళు వర్క్ ఇస్తే ఆ వర్క్ని మనం అర్థం చేసుకొని మనం చేయగలిగితే చాలన్నమాట. సో అందుకనే ఇంగ్లీష్ అని మెన్షన్ చేశారు. మనం చేసే వర్క్ అంతా తెలుగులోనే ఉండబోతుంది అనమాట. అండ్ ఓకే, ఇక్కడ యాడెడ్ అడ్వాంటేజ్గా ఇంకా ఏమి ఇచ్చారంటే ఇండియన్ లాంగ్వేజెస్ మీకు మలయాళం కానీ, గుజరాతీ కానీ, బెంగాలీ కానీ, ఆర్ కన్నడ కానీ, ఆర్ మరాఠీ కానీ, ఉర్దూ కానీ, సో ఇలాంటి లాంగ్వేజెస్ కానీ ఏమన్నా మీకు వచ్చుంటే అడిషనల్ లైక్ యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్తున్నారు. అండ్ చూసుకుంటే ఇక్కడ మిగతా పాయింట్స్ అన్నీ సో కామన్ పాయింట్స్ అనమాట. మ్యూజిక్ మీద ప్యాషన్ ఉండాలి మీకు, అండ్ ఆల్సో మీకు మ్యూజిక్ మీద నాలెడ్జ్ ఉండాలి, మ్యూజిషియన్స్ అండ్ లైక్ జనరస్, సో వాటి మీద మీకైతే బేసిక్ నాలెడ్జ్ ఉండాలని వీటన్నిటి గురించి చెప్తున్నారు. అండ్ ఇంకా చూసుకుంటే కనుక ఇవి మెయిన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నమాట. అండ్ ఆల్సో మీకు టాస్క్ బేస్ చూడండి, ఇక్కడ ప్రూవెన్ ఎబిలిటీ టు మెయింటైన్ సాలిడ్ ఫోకస్ త్రూ మెనీ అవర్స్ ఆఫ్ పర్ఫార్మింగ్ రిపిటేటివ్ టాస్క్స్ అనమాట. సో మీకు ఇచ్చిన టాస్క్ మళ్ళీ ఇవ్వడం కూడా జరుగుతుందని కూడా లైక్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో వాటిని కూడా మీరు విత్ పేషెన్స్తో లైక్ టైం తీసుకొని ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏముంటుంది లైక్ వాటిని సాల్వ్ చేయడం కానీ, రిపిటేటివ్ టాస్క్స్ వచ్చినా కానీ మీరు విత్ పేషెన్స్తో సాల్వ్ చేయాలి అని చెప్తున్నారనమాట. సో ఇంకా కిందకు వస్తే కనుక ఎడ్యుకేషన్ లైక్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎడ్యుకేషన్ చూస్తే బ్యాచిలర్ డిగ్రీ. సో బ్యాచిలర్స్ మీరు ఏ డిగ్రీలో చేస్తున్నా కానీ మీరు దీనికైతే ఎలిజిబుల్ అనమాట. అండ్ ఆల్సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా లైక్ మీకు ఇది మ్యాండేటరీ అని అయితే ఇవ్వలేదు. సో మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక దేంట్లో మ్యూజిక్లో కానీ, మెటాడేటాలో కానీ, అండ్ కంటెంట్ మేనేజ్మెంట్లో ఉంటే కానీ ఇంక వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ వెళ్తుందని చెప్తున్నారు. సో మీరు తెలుగు వాళ్ళు ఎవరున్నా అప్లై చేసుకోండి. సో ఇట్లా ఏదైనా మీరు ఫ్రీలాన్స్ ఆర్ పార్ట్ టైం జాబ్స్ ఏదైనా చేస్తుంటే కనుక వాటిని మెన్షన్ చేయడానికి ట్రై చేయండి మీ రెజ్యూమ్స్లో. అండ్ ఆల్సో మీ రెజ్యూమ్ చూసి వచ్చేసరికి మీ హాబీస్లో మ్యూజిక్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు, అండ్ ఆల్సో తెలుగు లాంగ్వేజెస్లో మీరు ఏమైనా సర్టిఫికేషన్స్ ఉంటే అవి చేసినట్టు, అండ్ ఆల్సో మీకు తెలుగు అవార్డ్స్ ఇట్లాంటివి ఏమైనా వస్తే కానీ అవార్డ్స్ రివార్డ్స్ వాటిని కానీ మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు తెలుగు బాగా వచ్చినట్లు ప్రొజెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మీరు షార్ట్ లిస్ట్ అవడానికి 100% ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ మ్యాచ్ అయితే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీరు క్లిక్ చేసిన తర్వాత సో నేను ఇక్కడ క్లిక్ చేస్తాను అప్లై ఫర్ దిస్ జాబ్ అని. సో అట్లా క్లిక్ చేసిన తర్వాత ఇట్లా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు డైరెక్ట్గా లింక్డ్ఇన్ ప్రొఫైల్ కానీ మీది పర్ఫెక్ట్గా బిల్డ్ అయి ఉంటే కనుక మీరు డైరెక్ట్గా లింక్డ్ఇన్ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్
కింద మీకు మాన్యువల్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. మీ రెజ్యూమే ఇక్కడ మీరు కానీ అటాచ్ చేస్తే ఇందాక చెప్పినట్లు రెజ్యూమేలో మీకు మ్యూజిక్ టేస్ట్ ఉన్నట్లుగా, మీకు తెలుగు మీద మంచి గ్రిప్ ఉన్నట్లుగా మీరైతే మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. 100% రెస్పాన్స్ అయితే వస్తుంది. సో నేను ఇందాక చెప్పినట్లుగా వీడియో స్టార్టింగ్లో నేను మా ఫ్రెండ్ దీని మీద వర్క్ చేస్తూ ఎర్న్ కూడా చేస్తున్నాము. సో అందుకనే దీంట్లో ఏ ఆపర్చునిటీ వచ్చినా కానీ మన ఛానల్లో ఫస్ట్ తీసుకొని రావడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. అండ్ ఆల్సో కింద చూసుకుంటే మన ఫుల్ నేమ్ ఇచ్చేస్తాం, అండ్ ఈమెయిల్ మన వర్కింగ్ ఈమెయిల్ ఇచ్చేస్తాం, అండ్ ఫోన్ నెంబర్ చూసుకుంటే మన వర్కింగ్ ఫోన్ నెంబర్ ఇచ్చేస్తాం, అండ్ మన కరెంట్ లొకేషన్ ఏంటి, మనం కరెంట్ కంపెనీ ఒకవేళ ఉంటే ఏదైనా కంపెనీలో మీరు చేస్తుంటే కనుక అక్కడ కంపెనీ నేమ్ ఇచ్చేయండి. ఒకవేళ లేదు అంటే కనుక ఎన్ఏ అని ఇచ్చేసేయండి, నాట్ అప్లికేబుల్ అని. అండ్ లింక్స్ చూసుకుంటే లింక్డ్ఇన్ యూఆర్ఎల్, గిట్హబ్ యూఆర్ఎల్, పోర్ట్ఫోలియో అండ్ అదర్ వెబ్సైట్స్ ఏదైనా లైక్ మీ పోర్ట్ఫోలియో బాగా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకొని ఏమైనా యూఆర్ఎల్స్ ఉంటే ఇక్కడ ఇచ్చేయండి విత్ రెస్పెక్ట్ టు లింక్డ్ఇన్ ఆర్ గిట్హబ్ అండ్ పోర్ట్ఫోలియో ఏదైనా కానీ. అండ్ ఇంకా చూసుకుంటే క్యాండిడేట్ లొకేషన్, సో మీ కరెంట్ లొకేషన్ ఏదో ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ విచ్ లాంగ్వేజెస్ డూ యూ స్పీక్ అట్ ప్రైమరీ ఫ్లూయెన్సీ అండ్ బైలింగ్వల్ లైక్ ప్రొఫిషియన్సీ అని అడిగారు. సో వీటిలో చూసుకుంటే మీరు ఏ లాంగ్వేజెస్ మాట్లాడగలరు అని అడుగుతున్నారు అనమాట. బేసికల్గా మీరు తెలుగు నుంచి స్టార్ట్ చేసి తెలుగు, ఇంగ్లీష్ ఈ రెండు మ్యాండేటరీ అనమాట. అవి రెండు ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ తర్వాత మీకు హిందీ, కన్నడ లైక్ ఇంకా మలయాళం కానీ ఆర్ఎల్స్ తమిళ్ కానీ ఇవి ఏదైనా బేసిక్ ఐడియాస్ ఉంటే వాటిని కూడా మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు తెలుగు, ఇంగ్లీష్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో చూసుకుంటే ఇంగ్లీష్ లెవెల్ అడిగారు. సో ఏంటి అంటే ఇంగ్లీష్ మీకు ఎంతవరకు వచ్చు అని అడుగుతున్నారు అనమాట. ఎలిమెంటరీ అండ్ నేటివ్ అనేది మనకు అప్లికేబుల్ కాదు. సో ఎలిమెంటరీ అనేది లైక్ బిలో యావరేజ్ కింద వస్తుంది అనమాట. సో బిలో యావరేజ్ అంటే మనం కన్సిడరింగ్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో మీరు ఎలిమెంటరీ అండ్ నేటివ్ కాకుండా ఈ మూడిట్లో పెట్టడానికి ట్రై చేయండి. యావరేజ్ కూడా తీసేసి లిమిటెడ్ వర్కింగ్ అండ్ ఫుల్లీ ప్రొఫెషనల్ ఈ రెండిట్లో మీరు లైక్ సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మీరు షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకా చూసుకుంటే మీకు మ్యూజిక్ ఇన్ఫర్మేషన్ క్వరీ టెస్ట్ అనేసి ఒకటి ఇచ్చారనమాట. సో హూ కంపోజ్ ద సౌండ్ ట్రాక్ టు ద ఫిలిం అనేసి ఒక ఫిలిం నేమ్ అయితే ఇచ్చారు. అండ్ వెన్ వాజ్ ఇట్ రిలీజ్డ్, లైక్ ఆ ఫిల్మ్ నేమ్, ఆ ఫిలిం రిలీజ్ డేట్ లైక్ డేటా అడుగుతున్నారు అనమాట. సో మీరు వికీపీడియా కానీ అండ్ డిక్సాక్స్ కానీ వీటిలో మీరు రీసెర్చ్ చేసి లైక్ మీరు దాంట్లో సెర్చ్ చేసి మీరు ఇక్కడ ఆన్సర్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఈ రెస్పెక్టెడ్ మూవీ ఓకే, ఈ రెస్పెక్టెడ్ మూవీకి సౌండ్ ట్రాక్ ఎవరైతే కంపోజ్ చేశారో వాళ్ళ నేమ్ అండ్ ఆల్సో ఇక్కడ అది ఎప్పుడు రిలీజ్ అయింది అనేది దాని ఇయర్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాలన్నమాట. అండ్ ఒకవేళ మీరు ఆన్సర్ చేయలేకపోతే ఎందుకు చేయలేకపోయారు అనేది ఆన్సర్ ఇక్కడ మీరు ఇవ్వాలన్నమాట. ఆర్ ఎల్స్ పైన సెక్షన్ ఆన్సర్ చేస్తే కిందది మీరు ఎన్ఏ అని పెట్టేయచ్చు. అండ్ మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్లో చూసుకుంటే యాడ్ ఏ కవర్ లెటర్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు షేర్ అని ఇస్తున్నారు అనమాట. సో కవర్ లెటర్ అనేది ఈ మధ్య ప్రతి అప్లికేషన్ అడుగుతున్నారు. సో కవర్ లెటర్ అనేది ఏంటి, సో కవర్ లెటర్ ఫార్మేట్ ఎలా ఉండబోతుంది అండ్ డిఫాల్ట్ ఫార్మేట్ ఏమైనా ఉంటే ప్రొవైడ్ చేయొచ్చు కదా అని మీకు డౌట్స్ ఉండొచ్చు. సో నేను దాని మీద వర్క్ చేస్తున్నాను. సో ఈ నెక్స్ట్ సండేకి నేను మీకైతే కవర్ లెటర్ ఎలా చేసుకోవాలి, ఒక డిఫాల్ట్ కవర్ లెటర్ మీకు ప్రొవైడ్ చేయడానికి నేను అయితే వర్క్ చేస్తున్నాను. సో మన సండే ఫండే సెషన్స్లో ఈసారి కవర్ లెటర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకా చూసుకుంటే మీ లైక్ జెండర్, రేస్ అండ్ వెటరన్ స్టేటస్ ఇవన్నీ ఇచ్చేసి సబ్మిట్ అప్లికేషన్ కొట్టిన వెంటనే మీకు ఒక లైక్ అప్లికేషన్ సబ్మిషన్ మెయిల్ అయితే వస్తుంది అనమాట. సో మీకు ఇది 1 to 2 weeks లోపు జరిగిపోతుంది ఈ ప్రాసెస్ అంతా. సో చాలా ఫాస్ట్గా ఉంది కాబట్టి హైరింగ్ ప్రాసెస్, ఈ రిక్రూట్మెంట్ అంతా. సో దీని అయితే మిస్ చేసుకోవద్దు మీరు. మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం పీపుల్కి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్ అండ్ జై హింద్.